పాపాలో పుణ్యాలో మోసేదల్లా పాపాలో పుణ్యాలో మోసేటి మరి తల్లి మమగన్నా మా తల్లి తల్లి పాపాలో పుణ్యాలో మోసేదల్లా నడగణ తర్వాత వందనము ఎవరికంటేరండి గారిడే కట్టేటే కనుమోడు గారేడే కట్టేటే కనుమోడవారంటేని రామసేంద్రమో రాజుండే మంగారే రామరాజుడే మండలమో రామచంద్రపురము రాజుండే మండలము రామచంద్రపురము రాజుండే మండలమో వెళ్ళన్న గ్రామములో ప్రతి మూర్చెండు వర్ణానికి కాపులు వైకుంఠ వర్ణాడే కాపులు వైకుంఠ పల్లెండు ఇంటి పేరు సిక్కాలు వైకుంఠ ఇంటి పేరు వారు ఇంటి పేరు సిక్కాలు పోరించిన వారు వారు తాత పేరు తాతయ్యో తండ్రి ఏమండి కథగా కూర్చున్న మహనీయులు ఎవరండి? వారింటి పేరు సిక్కాల వారు, ఆహా. వరనానకు కోప్పులు, తాత పేరు కాటయ్య, తండ్రి కామయ్య. పెద్ద తిరుపతి కాళ్ళతో నడిచికెళ్ళి నడుచుకు వచ్చు కళ్ళతో చూసి నోరుతో కవి చేసిన కథ అండి. ఏనాడో చెట్టుపాటిలు పోయిన మహానీయులు ఆ కాయలు కోసుకుని మనం ఊరు అమ్ముకుంటున్నాను గారు. ఊరు అమ్ముకుంటున్నామండి. ఈ కథ కవుకూర్చిన మహనీయులమ్మ తూర్పు గోదావరి జిల్లా కోనసీమ జిల్లా హిందూ బాబు అవునండి. రామసుందర పరమ తాలూకా వెల్లనే గ్రామం వెలిసి పుట్టారండి. వారు వరణానికి కోపులండి. వారింటి పేరే సిక్కాల వారు, సిక్కాల కాటయ్య కోపనాయుడి గారు. కామయ్య గారు తిరుమల తిరుపతి దేవస్థానం కారు గాని సైకిల్ గాని బళ్ళు గాని లేని రోజుల్లోనండి పుట్టపన్న టైంలో మహానవారు వెల్ల గ్రామం నుంచి 3 నెలల పాటు కాలు నడుచుకుంటూ వెళ్ళి 3 నెలలు నడుచుకుంటూ